నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్ లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మనం తెలుగు పంచాంగంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అమావాస్య మరియు నెలపొడుపు గురించి తెలుసుకుందాం. అమావాస్య అంటే ఏమిటి? నెలపొడుపు అంటే ఏమిటి? వీటికి మన సంప్రదాయాల్లో ఎందుకు ప్రత్యేక స్థానం ఉంది? ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతి నెలలో చంద్రుడు పూర్తిగా కనిపించని రోజును అమావాస్య అంటారు. అమావాస్య అనంతరం సాయంత్రం పడమర దిక్కున కనిపించే తొలి సన్నని చంద్రకడను నెలపొడుపు అంటారు. ఒకటి చాంద్రమాసానికి ముగింపు అయితే మరొకటి కొత్త చాంద్రమాసానికి ఆరంభానికి సంకేతంగా భావించబడుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రుడు భూమి మరియు సూర్యుని మధ్యకు వచ్చినప్పుడు చంద్రుని ప్రకాశవంతమైన భాగం మనకు కనిపించదు. అందువల్ల అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు. తెలుగు పంచాంగంలో అమావాస్య కృష్ణపక్షానికి చివరి తిథి. అమావాస్య ముగిసిన తర్వాత కొత్త చంద్రమాసం ప్రారంభమవుతుంది. అమావాస్య రోజున పితృదేవతలను స్మరించడం అత్యంత ముఖ్యమైన ఆచారం. తర్పణం, దానం, పూజలు చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. అందుకే అనేక మంది ఈ రోజున నదీ స్నానం చేసి పితృతర్పణాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మికంగా కూడా అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ధ్యానం, జపం, పారాయణం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, గాయత్రీ మంత్ర జపం వంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తారు. అమావాస్య గురించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అమావాస్య అశుభమైన రోజు అనే భావన పూర్తిగా సరైనది కాదు. వాస్తవానికి ఇది పితృస్మరణ, ఆధ్యాత్మిక సాధన మరియు పుణ్యకార్యాలకు సంబంధించిన పవిత్రమైన తిథి. ఇప్పుడు నెలపొడుపు గురించి తెలుసుకుందాం. అమావాస్య తర్వాత సాయంత్రం ఆకాశంలో కనిపించే తొలి సన్నని చంద్రరేఖను నెలపొడుపు అంటారు. తెలుగు సంప్రదాయంలో నెలపొడుపు దర్శనాన్ని శుభప్రదంగా భావిస్తారు. కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు, ఐశ్వర్యం మరియు శుభసూచనలకు ఇది ప్రతీకగా పరిగణించబడుతుంది. మన పూర్వీకులు నెలపొడుపు చంద్రుడిని దర్శించి దేవునికి నమస్కరించే సంప్రదాయాన్ని పాటించేవారు. కొన్ని ప్రాంతాల్లో చంద్రదర్శనం అనంతరం మధుర పదార్థాలు తీసుకోవడం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించడం వంటి ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శాస్త్రీయంగా చూస్తే అమావాస్య తర్వాత చంద్రుడు తన కక్షలో ముందుకు కదలడంతో సూర్యకాంతి తాకిన చిన్న భాగం భూమి నుంచి కనిపించడం ప్రారంభమవుతుంది. అదే మనం చూసే తొలి చంద్రకడ లేదా నెలపొడుపు. మన పెద్దలు ఒక అందమైన మాట చెప్పేవారు. చందమామను చూసి చల్లని మనసుతో కొత్త నెలను ప్రారంభించు. అంటే కొత్త నెలలో శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకునే సంప్రదాయం. అమావాస్య చీకటికి ప్రతీక అయితే నెలపొడుపు ఆశకు ప్రతీక. చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుందనే ప్రకృతి సందేశాన్ని ప్రతి నెల మనకు గుర్తు చేసేవి అమావాస్య మరియు నెలపొడుపు. మన సంప్రదాయాలు, మన సంస్కృతి, మన పూర్వీకుల జ్ఞానాన్ని భావితరాలకు అందిద్దాం. మన సంస్కృతి, మన గౌరవం. స్పాట్ లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. ప్రతిరోజూ పంచాంగం, నిత్య రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్ లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మరిన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.